మార్గాన్ని తెలుసుకొని ఆయన ప్రయాణంలో నేను సాగుతుండగా అనేక మంది వ్యక్తులని నేను కలవటం జరిగింది. నన్ను అనేకులు కలవటం జరిగింది. అనేక మంది పరిచయం అయ్యటం జరిగింది. వారిలో పుట్టుక నుంచి క్రైస్తవులుగా ఉన్నవారు కొందరు, మధ్యలో దేవుని నమ్ముకొని అన్యులుగా ఉండి దేవుని నమ్ముకున్న వాళ్ళు కొందరు. ఈ విధంగా రకరకాలుగా అనేక మంది ఈ యొక్క ప్రయాణంలో కలిశారు. కానీ ప్రభు కొరకు ఇంతవరకు నిలబడి ఉన్నవారు కొందరే. చాలామంది నిలబడలేక వెనకబడిపోయిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది వెనకబడి మళ్ళా తిరిగి దేవునితో కలుసుకొని ముందుకు సాగే వాళ్ళు ఉన్నారు. ఈ విధంగా రకరకాల పరిస్థితులు కలిగిన వాళ్ళు ఉన్నారు. అయితే ఇప్పుడు మనందరికీ చెప్పబోయే సందేశం ఏంటంటే, నిలబడి ఉన్న మనము పడిపోకుండా అంతవరకు సాగిపోవాలంటే ఏ విధంగా నడుచుకోవాలనే దాని గురించి ఈరోజు నేను కొన్ని విషయాల్ని మీతో నేను మాట్లాడబోతున్నాను. రండి దేవుని వాక్యం చూద్దాం. అందరూ బైబిల్ తీసుకోండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 12వ వచనం. తాను నిలుచుచున్నానని తలంచుకున్నవాడు జాగ్రత్తగా చూసుకోవాలి. ఎవరైతే నిలుస్తున్నానని తలస్తూ ఉన్నారో వాళ్ళు పడిపోయేదానికి అవకాశం ఉంది. పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. పడిపోవడానికి గల కారణం ఏంటంటే, మొదటగా ఆ వ్యక్తిలో గర్వం వస్తే మనిషి పడిపోతాడు. నాశనానికి ముందు గర్వం నడుచును, పడిపోవటానికి ముందు అహంకారమైన మనసు నడుచునని ప్రభు వాక్యంలో సామెతల్లో చెప్తాడు. ఒక వ్యక్తికి గర్వం వచ్చిందంటే ఆ వ్యక్తి పడిపోతాడు. కొంతమందికి వారి బలాన్ని చూసుకొని గర్వపడతారు. కొంతమంది వాళ్ళకి అందాన్ని చూసుకొని గర్వపడతారు. కొంతమంది వాళ్ళ తెలివిని చూసుకొని గర్వపడతారు. కొంతమంది వాళ్ళ ధనాన్ని చూసుకొని గర్వపడతారు. కొంతమంది వారికున్న వస్తు వాహనాలు చూసుకొని గర్వపడతారు. మరి కొంతమంది వారికున్న బంధు బల్గాన్ని చూసుకొని, వాళ్ళకున్నటువంటి అనుకున్న వారిని చూసుకొని గర్వపడతారు. మరి కొంతమంది వారికున్న అధికారాన్ని బట్టి గర్వపడతారు. రకరకాలుగా మనిషికి గర్వం వచ్చే అవకాశం ఉంది. కానీ ఏవి మనకు ఉన్నా సరే గర్వం రాకుండా చూసుకోవాలి. హల్లెలూయా. ఏం చూసుకోవాలి? గర్వం రాకుండా చూసుకోవాలి. ఏనాడు మనిషికి గర్వం వస్తుందో ఆ రోజు ఎంతటి గొప్పవారైనా సరే పడిపోతారు. ఎందుకంటే గర్వము మనిషిని నాశనంలోకి తీసుకుని పోద్ది. కాబట్టి ఈరోజు చాలామంది పడిపోయారంటే వాళ్ళకి ఎక్కడో ఇక్కడ గర్వం అనేది రావటాన్ని బట్టి వాళ్ళు పడిపోయారు. అయితే నువ్వు నేను పడిపోకుండా ఉండాలంటే దేన్ని బట్టి కూడా మనం గర్వపడటానికి లేదు. మన జీవితం ఏ పాటిది? ఇంతలో కనపడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటిది. ప్రాణం ఉన్నంత వరకే ఈ దేహానికి విలువ. ప్రాణం పోతే, ఒక ఆయన అన్నాడు, సచ్చిన చేప అయినా 50 రూపాయలు కొంటారంట. సచ్చిన మనిషిని అసలు తీసుకోరు. దేనికి కూడా ఏంది? చచ్చిపోయిన చేప గోడీలు ఉంది. మనం చచ్చిపోతే అసలు దేనికి తీసుకోరు. బతుకుండగా నన్ను అవయాలు కావాలంటే దాన్ని తీసుకుంటారు. చచ్చిన తర్వాత మాత్రం ఎవరు అసలు తీసుకోరు. అది మన దేహం పరిస్థితి. దీన్ని బట్టి మనం గర్వించడానికి లేదు. ఎందుకంటే ఇది దేవుడు మనకిచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంతకాలం ఈ భూమి మీద ఉండాలో అంతకాలం దేవుడు మనల్ని ఉంచుతాడు. ఆ తర్వాత ఈ దేహం మనకు పనికిరాదు. ఈ దేహం వల్ల మనకి ఏ ఉపయోగం లేదు. ఈ దేహం మట్టిలోకి వెళ్ళిపోతుంది, మట్టి అయిపోతుంది. అందుకని మన జీవిత కాలంలో ఏ స్థితిలోకి మనం వచ్చినా, ఏ స్థాయికి మనం పోయినా, ఎలాంటి ఆశీర్వాదాలు మనకు వచ్చినా, ఎలాంటి టాలెంట్స్ మనకున్నా, ఎలాంటి మనం కలిగి ఉన్నా, గర్వం అనేది మనం కనపడకుండా దానికి సోటీయకుండా చూసుకోవాలి. హల్లెలూయా. గర్వించేమో అంటే పడిపోయిన వాళ్ళమే ఉంది. గర్వించేమంటే అక్కడి నుంచి దేవుడు తోసేస్తాడు. సాతాను ఏం చేశాడు? గర్వించాడు. ఎందుకు? దేవుడు నన్ను ఎన్నుకున్నాడు. నేను లేకుంటే దేవునికి జరగదు. నా వెనకాల ఎంతోమంది దోతలు ఉన్నారు. నా స్వరం లేకుండా దేవుడు ఉండలేడు. కాబట్టి అని వాడు భావించుకుంటున్నాడు. ఒకరోజు వాడికి దురాలోచన ఏం కలిగింది? నేను దేవుడు కూర్చునే సింహాసనంలో కూర్చోవాలి అని ఆశపడ్డాడు. ఎంతైనా కూడా దేవుడు ఏరు, మనం ఏరు. హల్లెలూయా.
దేవుడు మహిమను మనం ఎవరము దొంగిలించడానికి వీలు లేదు, వీలు పడదు. అయితే వాడికి ఏం కలిగింది ఆశ? దేవుడు కూర్చునే సింహాసనంలో కూర్చోవాలని. వాడికి వచ్చిన గర్వాన్ని బట్టి వాడు అక్కడ కూర్చోవాలని ఆశపడ్డాడు. దేవుడు అక్కడి నుంచి తోసేసి పాతాళం నెట్టేశాడు. ఎప్పుడు కూడా మనల్ని దేవుడు ఏ స్థితిలోకి తీసుకుపోయినా ఆ గర్వానికి ఒకటానికి చోటీయకూడదు. మనం ఇచ్చేవంటే పడిపోతాం, అక్కడి నుంచి తోసేస్తాడు దేవుడు. కాబట్టి దేన్ని బట్టి కూడా మనం ఏం చేయకూడదు? గర్వించకుండా చూసుకోవాలి. పడిపోకుండా ఉండాలంటే మొదటగా గర్వపడ్డామంటే పడిపోయినట్టే ఇంకా. కాబట్టి ఈరోజు మీకు ఏమన్నా సరే వాటిని బట్టి దేవుని స్తుతించండి, వాటిని మీరు వాడుకోనండి, అనుభవించండి, దేవుని గణపరచండి, అంతవరకే. అంతేగాని గర్వించడానికి మాత్రం వీలు లేదు. దేన్ని బట్టి కూడా ఆ గర్వం వచ్చిన రోజున మనం పతనం స్టార్ట్ అయిందని అర్థం. బైబిల్ చదువుతూ ఉంటే ఆయా చరిత్రలను మనం ధ్యానిస్తుంటే వారు మనసుని గర్వించి చెడిపోయారని రాస్తారు. మనసులో ఏమొచ్చిందంట? గర్వం వచ్చేసింది, చెడిపోయారు. కాబట్టి చెడిపోవాలన్నా పడిపోవాలన్నా గర్వం వస్తేనే. గర్వం రాకపోతే బాగానే ఉంటాం మనం. కాబట్టి అందుకని ఏ పరిస్థితిలో కూడా, ఏ స్థితి నీకు వచ్చినా, ఏ స్థాయికి నువ్వు పోయినా, నువ్వు ఆ గర్వాన్ని మాత్రం తీసుకోకూడదు. గర్వం అనేది వస్తే మాత్రం ఆటోమేటిక్గా పడిపోవటం ఖాయం. రెండో విషయం చూడండి, గర్వం రాకుండా మనం జాగ్రత్తగా చూసుకోవాలి. కీర్తనల గ్రంథము 24:3-4 వచనాలు. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలవదగిన వాడెవడు? ఫస్ట్, వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు, కపటముగా ప్రమాణం చేయకయు, నిర్దోషమైన చేతులను, శుద్ధమైన హృదయమును కలిగి ఉండువాడు. చూడండి ఇక్కడ ఏమంటున్నాడు? వ్యర్థమైన దాని మీద మనసు పెట్టకూడదు. ఏం చేయకూడదు? మన మనసుని వ్యర్థమైన వాటి మీదకి పోనీయకూడదు, వాటి మీద మన మనసు పెట్టకూడదు. తర్వాత నిర్దోషమైనటువంటి చేతులు కలిగి ఉండాలి. మన చేతులతో ఏ దోషం చేసేవారిగా మనం ఉండకూడదు. తర్వాత హృదయ శుద్ధి కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి? హృదయము ఎప్పుడు ఎట్టుండాలి? దేవుడు దేన్ని చూస్తాడు? మన రూపాన్ని చూడడు. నువ్వు పొడుగుండు, లావుగుండు, సన్నగుండు, తెల్లగుండు, దేవుడికి అవన్నీ అవసరంలే. నీ హృదయం మాత్రమే ఆయన చూస్తూ ఉన్నాడు. కాబట్టి నీ హృదయం ఎప్పుడు ఎట్టుండాలంటే ఏ కల్ముషం లేకుండా ఉండాలి. కపటముగా ప్రమాణం చేయకూడదు. అంటే లోపల ఒకటి ఉంచుకొని బయటకు ఒకటి ప్రమాణము చేయకూడదు. అలా చేయకుండా ఉంటే, ఆ విధంగా ఉంటే దేవుని సన్నిధిలో నిలబడగలుగుతాం రేపు. హల్లెలూయా. అలాగా లేకపోతే దేవుని సన్నిధిలో నిలబడలేము. మూడో విషయాన్ని చూడండి, 2 కొరింథీ 1:24. విశ్వాసం చేతనే మనము విశ్వాసం లేకుండా నిలబడలేం. ఈ యొక్క యాత్రే విశ్వాస యాత్ర, ఈ మార్గమే విశ్వాస మార్గం. ఈ మార్గంలో మనం నిలిచి ఉండాలంటే మనకు సరిపోయిన విశ్వాసం కావాలి. విశ్వాసం లేకుండా మనం ఈ యొక్క మార్గంలో నడవలేం. విశ్వాసం ఉన్నంతకాలం నిలబడతాం, విశ్వాసం లేనప్పుడు తొలగిపోతాం. ప్రభు మీద నమ్మకం ఎప్పుడు మనం తొలగిపోతాం. దేవునితో నడవాలన్నా నిలబడాలన్నా మనకేముండాలి? విశ్వాసం ఉండాలి. విశ్వాసం ఉంటే ఎంత శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎదుర్కొంటాం, నిలబడతాం, ప్రార్థన చేస్తాం, తప్పించుకుంటాం. కాబట్టి మనం నిలబడి ఉండాలంటే ఎప్పుడు విశ్వాసాన్ని కోల్పోకూడదు. ఏమైనా జరగని జీవితంలో, కానీ విశ్వాసాన్ని కోల్పోకూడదు. విశ్వాసాన్ని ఏ రోజు కోల్పోతామో ఆ రోజు పక్కకి వెళ్ళిపోవాల్సిందే. ఎందుకంటే ఈ యొక్క యాత్ర ఏమాత్ర? విశ్వాస యాత్ర. ఇది విశ్వాసంతోనే పోతాం. యేసుప్రభు ఏం చెప్పేవాడు? నా యందు విశ్వాసం ఉంచండి, నా యందు విశ్వాసం ఉంచండి. ఆయన యందు విశ్వాసం ఉంచితేనే ఏదైనా. ఆయన యందు విశ్వాసం ఉంచకపోతే ఏమీ లేదు. ఆడ ఇది జీవానికి పోవాలన్నా ఆయన యందు విశ్వాసం ఉండాల్సిందే. ఏ కార్యం జరగాలన్నా ఆయన యందు విశ్వాసం ఉండాల్సిందే. విశ్వాసం లేదంటే ఇంకేం లేదు అక్కడ.
శూన్యం. కాబట్టి అందుకని మనం విశ్వాసం చేతనే నిలబడగలుగుతాం. విశ్వాసం లేకుండా మనం ఏం చేయలేము, నిలబడలేము. అందుకని దేవుని వాక్యం ఏం చెప్తుందంటే మనము విశ్వాసంతో ఉంటేనే అంతవరకు నిలబడతాం. విశ్వాసాన్ని కోల్పోయిన రోజున ఆగిపోవచ్చు, తొలగిపోవచ్చు, ఏదైనా జరగచ్చు. కాబట్టి అందుకని దేవుని వాక్యం చెప్తుంది మీరు విశ్వాసం చేతనే నిలబడి ఉన్నారు అంటాడు. అందుకని మనం ఎప్పుడు కూడా విశ్వాసాన్ని కోల్పోకూడదు. తర్వాత 4వ విషయం చూడండి, ఎఫెసీ 6:13 దేవుడిచ్చే సర్వాంగ కవచమును ధరించుకోవాలి. ఇంకా ఎలా అనగా మీ నడుముకు సత్యమనే దట్టి కట్టుకోవాలి, నీతి అనే మైమరకు తొడుక్కోవాలి, సిద్ధ మనసును జోడి తొడుక్కొని నిలబడి, ఇవన్నీ కాక విశ్వాసాన్ని డాలు పట్టుకుని దాంతో మీరు దుష్టుని అగ్నిబాణులన్నింటినీ ఆర్పుటకు శక్తిమంతులగుదురు, మరియు రక్షణ శిరస్రావను దేవుని వాక్యమును ఖడ్గమును ధరించుకుని. చూడండి, మనం యాత్రలో పోతున్నాం, మనకు ఒక శత్రువు ఉన్నాడు, వాడు సాతానుడు. వాడు మన మీద పోరాటం చేస్తాడు, పడగొట్టాలని చూస్తాడు. అయితే వాడితో పోరాడాలంటే మనకు ఆయుధాలు కావాలి. ఏం కావాలి? ఇక్కడ చెప్పిన యుద్ధోపకరణాలు మనకు కావాలి. ఈ ఆయుధాల చేత వాడిని మనం ఎదిరించి పోరాడి నిలబడగలుగుతాం. యుద్ధంలో ఆయుధాలు లేనివాడు ఏం చేయగలుగుతాడు? సైనికుడికి ఏముండాలి? ఖచ్చితంగా ఆయుధాలు కావాలి. ఆయుధాలు ఉంటేనే యుద్ధంలో పోరాడి జయిస్తాడు. అయితే ముందు ఆయుధాలు లేకపోతే ఎలా? ఈ యుద్ధోపకరణాలు మనం కలిగి ఉండాలా? ఈ యుద్ధోపకరణాలు లేకపోతే సాతాన్ని మనం ఎదిరించలేము, సాతాన్ని మనం ఎదుర్కోలేము. వాడు ఎన్నో అగ్నిబాణాలు వేస్తాడు. విశ్వాసాన్ని డాల్తో ఆపుకోవాలా? వాడు మనల్ని ఎన్నో విధంగా వాడు ఇబ్బంది పెడతాడు. రక్షణ కవచం కప్పుకొని ఉండాలా, మన శిరస్రాణం ఉండాలి, వాక్యమైన ఖడ్గం ఉండాలి. ఇవన్నీ మనకు ఉండాలి. ఉన్నప్పుడు వాటితో పోరాడి గెలవగలుగుతాం. ఈ యుద్ధోపకరణాలు లేకపోతే వాటితో పోరాడి గెలవలేం, సాతాను పడగొట్టేస్తాడు. ఈరోజు చాలామందిని సాతాను పడగొట్టేశాడు, చాలామందిని పడగొట్టేశాడు. వాటితో పోరాడలేక పడిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అందుకని మనం ఏం చేయాలంటే ఎప్పుడు మనకి యుద్ధోపకరణాలు ఉండాలి. మిలిటరీలో ఉన్న వాళ్ళకి ఎప్పుడు వాళ్ళకి యుద్ధ ఉపకరణాలు ఆ డ్యూటీలో ఉన్నంత వరకు అక్కడే వాళ్ళకు ఉంటాయి. ఎప్పుడు ఉండాలి వాళ్ళ కాడ. బరువు గిరు అంటానికి లేదు, తెలుసుకొని అన్నీ ఉండాల్సిందే. ఎందుకంటే యుద్ధం ఎప్పుడు వస్తుందో, రాత్రి వస్తుందో పొగులు వస్తుందో ఏ టైం వస్తుందో తెలియదు. ఎప్పుడు వాళ్ళ కాడ యుద్ధోపకరణాలు ఉంటాయి. మనకు కూడా ఆత్మ సంబంధమైన యుద్ధోపకరణాలు ఉండాలి. ఉంటేనే మనం పోరాడి నిలబడగలుగుతాం. తర్వాత చూడండి, ఒకటి మనం గర్వించకుండా ఉండాలి. తర్వాత మనము దేవుని యొక్క వాక్యం చెప్పినట్టు మనం పరిశుద్ధముగా జీవించగలగాలి. తర్వాత విశ్వాసంతో ఉండాలి, ఆయుధాలు కలిగి ఉండాలి. సామెతల గ్రంథము 10:25 సుడిగాలి వీసగా భక్తిహీనులు లేకపోదురు, నీతిమంతుడు నిత్యము నిలుసు పెట్టడం వలె ఉన్నాడు. చూడండి, భక్తిహీనులు కూడా ఉంటారు కొద్ది రోజులు, కానీ ఏదో ఒక గాలి వారి మీదకు వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు వారు నిలబడలేరు. అదే నీతిమంతుడు ఎలా ఉంటాడు? నిత్యము నిలుసు కట్టడలాగా బలంగా ఉంటాడు. అందుకని భక్తిహీనంగా ఉన్నవాళ్ళు కూడా బాగానే బతుకుతున్నారు కదా అని అంటారు కొంతమంది. బతుకుతారు, బతకేమి కొన్నాళ్ళు బాగానే ఉంటుంది. చుడిగాలు వచ్చినప్పుడు అంతే చల్లచెదరైపోద్ది అంతా. అందుకని నీతిమంతులుగా మనం జీవించడం అనేది మనకి ఎంతైనా కూడా ఆశీర్వాదము. భక్తిహీనంగా జీవిస్తే అది ఎప్పటికైనా ప్రమాదము. కానీ ఈరోజు ఎక్కువ మంది భక్తిహీనంగా జీవిస్తున్నారు. ఆ భక్తిహీనంగా జీవిస్తున్నటువంటి ఆ జీవితంలో కొన్నాళ్ళకి వాళ్ళు పడిపోతున్నారు. అందుకని భక్తిహీన జీవితాన్ని మనం కోరుకోకూడదు. అలా జీవించే వాళ్ళని చూసి మనము ఫాలో అవ్వకూడదు. తర్వాత విషయం చూడండి, యెహెజ్కేలు గ్రంథము 2వ అధ్యాయం 1-2 వచనం. నరపుత్రుడా, నువ్వు సహగా నిలబడుము, నేను నీతో మాట్లాడవలను. ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలవబెట్టింది. చూడండి, మనం నిలబడాలంటే మన శక్తి సరిపోదు, పరిశుద్ధాత్మ కావాలి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ మీద మనం ఆధారపడాలి. పరిశుద్ధాత్మ ఒక మనిషి నిలబెట్టగలుగుతుంది. పరిశుద్ధాత్మ శక్తి ఒక మనిషి కాడు ఉంటేనే
ఆ వ్యక్తి నిలబడగలుగుతాడు, ఏమైనా చేయగలుగుతాడు. అందుకని ఏమంటాడు, శక్తి చేత కాదు, బలం చేత కాదు, నా ఆత్మ చేత ఈ కార్యాలు జరుగుతాయి అంటాడు. పరిశుద్ధ ఆత్మ శక్తి మనకు కావాలి. పరిశుద్ధాత్మ లేకుండా మనం ఏమీ చేయలేం. ఈరోజు చాలామంది పరిశుద్ధాత్మ మీద ఆధారపడకుండా వారి స్వశక్తితో ఏదో చేయాలని ప్రయత్నం చేస్తూ ఫెయిల్ అయిపోతున్నారు. కాబట్టి మనం నిలబడాలంటే పరిశుద్ధాత్మ కావాలి. పరిశుద్ధాత్మ లేకుండా మనం ఏమీ చేయలేము. పరిశుద్ధాత్మ శక్తి మనకు అవసరం. ఆయన నిలబెట్టగలుగుతాడు మనల్ని. హల్లెలూయా. ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు మనం నిలబెట్టగలుగుతాడు. అందుకని మనం పరిశుద్ధాత్మ శక్తి మీద ఆధారపడాలి. పరిశుద్ధాత్మ లేకపోతే మనం తప్పేదానికి అవకాశం ఉంది. ఇప్పుడు ఒక శత్రువుని నువ్వు తుహారద్వారాలన్నా కూడా ఏం కావాలి? ఒక దెయ్యం కడిపి ప్రార్థన చేయాలని ఏం కావాలి? పరిశుద్ధాత్మే ఉండాలి. లేకుంటే నీ రంగు చూసి, నీ పొడుగు చూసి, నీ బలం చూసి వెళ్ళదది. నీలో ఉన్న పరిశుద్ధాత్మను చూస్తాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మలో ఉండాలి. నేను అనేక పర్యాయములో అలా దెయ్యం పట్టిన వాళ్ళ కొరకు ప్రార్థన చేసినప్పుడు 2 మాటలు ఖచ్చితంగా అడుగుతాను. ఏమడుగుతానంటే, నిజమైన దేవుడు ఎవరో? యేసయ్యే. ఇక్కడ ఎవరు ఉన్నారో? యేసు ప్రభు ఉన్నాడు. నాలో నీకు ఎవరు కనిపిస్తున్నారు? యేసయ్య కనిపిస్తున్నాడు అని ఆ దెయ్యం ఖచ్చితంగా చెప్తుంది. ఎందుకంటే దెయ్యంకి తెలుసు ఏంది మనం ఏ స్థితిలో ఉన్నాం, లోపల ఏముందో కూడా వాడికి బాగా తెలుసు. దెయ్యంకి అది అన్నీ తెలుసు. కాబట్టి పరిశుద్ధాత్మ శక్తి లేకుండా మనము నిలబడలేము. మనం నిలబడాలంటే దేవుని ఆత్మ చేత మనము నిలబడాలి. ఎందుకంటే ఒక్కోసారి పరిస్థితులు అలా వస్తాయి, కానీ దేవుని ఆత్మ మనకు శక్తినిచ్చి నడిపించి నిలబెడతాడు. తర్వాత చూడండి ఇంకొక మాట, యోహాను రాసినటువంటి పత్రిక, మొదటి పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం. లోకమును దాని ఆశయు గతించిపోతున్నాయి, కానీ దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరము నిలుస్తుంది. చూడండి, లోకము దాని ఆశ గతించిపోతాయి, దేవుని చిత్తము జరిగించే వాళ్ళు మాత్రం ఎప్పుడు నిలబడి ఉంటారు. హల్లెలూయా. చాలామంది దేవుని దగ్గరికి వస్తారు, దేవుని నమ్ముకుంటారు, కానీ వాళ్ళందరూ నిలబడతారని కాదు. దేవుని చిత్తం ఎవరు జరిగిస్తూ ఉంటారో వాళ్ళే నిలబడతారు లాస్ట్ వరకు. దేవుని చిత్తం జరిగించకుండా దేవుని దగ్గరికి వచ్చాము, పోయాము, అదే చాలే చచ్చిపోయాము, విన్నాము అనుకునే వాళ్ళు కొన్నాళ్ళకి తప్పిపోతారు. కొద్ది రోజులు ఉంటారు బాగానే, ఆ తర్వాత ఫెయిల్ అయిపోతారు. కానీ దేవుని సన్నిధికి వచ్చి దేవుడు చెప్పినట్టుగా దేవుడి వాక్యం ప్రకారంగా పద్ధతి వాళ్ళు చేసుకుంటా నడుచుకుంటా వస్తున్నారు అనుకోండి, ఆయన చిత్తం అంటే ఏంది? ఆయన వాక్యమే కదా, ఆయన చెప్పిందే కదా, అది చేసుకుంటూ వస్తున్నారనుకోండి, వాళ్ళు ఎలాంటి పరిస్థితులు నిలబడతారు. హల్లెలూయా. అందుకని దేవుని చిత్తమును నిరంతరము జరిగిస్తూ ఉండాలి మనం, అప్పుడు నిలబడగలుగుతాం. రెండుసేపు దేవుని చిత్తం, తర్వాత మన ఇష్టం. నువ్వు దేవుని బిడ్డవా, దేవుని చిత్తమే జరిగించు, అంతేగాని ఇంకో రకంగా నువ్వు నడుచుకో మాకు. అలా నడుచుకున్నామంటే నిలబడలేవు, ఫెయిల్యూర్ అయిపోతావు. కాబట్టి ఏది సత్యమో, ఏది మాన్యమో, ఏది న్యాయమో మనం గ్రహించిన తర్వాత ఆ దిశగానే మన ప్రయాణం ఉండాలి. కానీ మళ్ళీ అటు ఇటు స్టెప్పులు వేయకూడదు. మనం స్టెప్పులు వేసామంటే ప్రమాదంలో పడినట్టే. కాబట్టి దేవుని చిత్తాన్ని నిరంతరం మనం ఏం చేయాలంట? జరిగిస్తూ ఉండాలి. ఎప్పుడైతే జరిగిస్తూ ఉంటామో ఆ వ్యక్తి ఎల్లప్పుడూ నిలబడి ఉండగలుగుతాడు. అందుకని దేవుని చిత్తాన్ని మనం బాగా గ్రహించిన వారమై ఆ చిత్త ప్రకారంగా ప్రతి విషయంలో మనం నడుచుకుంటూ వస్తే మనం నిరంతరం నిలబడిన వారిగా ఉండగలుగుతాము. చూడండి, చివరిగా లూకా సువార్త 21:36. జరుగు వాటినల్లా తప్పించుకొని మనిషి కుమారుని ఎదుట నిలబట్టుకు శక్తి గలవారు అగినట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేసు మెలకుగా ఉండని చెప్పాను. చూడండి, లోకంలో ఎన్నెన్నో జరుగుతాయండి. ఇప్పటికీ ఎన్నో జరిగినాయి, ఇంకా చాలా జరుగుతాయి. మనం రకరకాల చిత్రాలు చూడాలా, రకరకాల విషయాలు వినాలా, రకరకాల పరిస్థితులు ఈ లోకంలోకి వస్తాయి, రకరకాల సమస్యలు ఈ లోకంలోకి వస్తాయి, రకరకాల వ్యాధులు తెగుళ్ళు ఈ లోకంలోకి వస్తాయని ఎప్పుడో దేవుడు చెప్పున్నాడు. ఇవన్నీ లోకంలో జరగబోతున్నాయి. అయితే ఇవన్నిటి తప్పించుకోవాలంటే దేవుని యందు భయభక్తులు కలిగి
నిత్యము మనం ప్రార్థన చేసుకుంటుండాలి. ఎక్కడ ఏ సమస్య దాగి ఉందో ఎవరికి తెలియదు. ఎప్పుడు ఏ ప్రమాదం పొంచి ఉందో ఎవరికి తెలియదు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. ఎవరిలో ఏ కొరతమైనటువంటి మనసు ఎప్పుడు వస్తుందో తెలియదు. ఎప్పుడు ఎవరేం చేస్తారో కూడా తెలియని పరిస్థితిలో ఈరోజు లోకం ఉంది. నన్ను వార్తలు వింటా ఉంటే 10వ తరగతి చదువుతున్న పిల్లవాడు 10 ఏళ్ళ అమ్మాయిని చంపేసి అసలు 5 రోజులు పోలీసు వాళ్ళు కనిపెట్టలేకపోయారంట. వాడు అంత ప్లాన్డ్గా వాడు వయసు ఎంత, ఆ క్రూరత్వమైన మనసు ఏంటి అంటే ఎలా పోతుంది సమాజం అంటే ఇలాంటి ఎన్నెన్నో జరుగుతూ ఉన్నాయి. ఇలాంటి అన్నింటిలో నుంచి నువ్వు కాపాడబడాలా, నీకు నీ కుటుంబానికి నీ బిడ్డలకు భద్రత కావాలంటే దేవుని కాపుదల కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కాపుదల కావాలంటే నిత్యము నువ్వు ప్రార్థన చేసే బిడ్డగా ఉండాలి. నువ్వు ప్రార్థన చేసే బిడ్డగా ఉంటే అలాంటిది ఏదైనా ఎదురవుతున్న దేవుడు అలా తప్పించేస్తాడు. ఏందో ఆలోచన మారిపోతే మనిషి మారిపోతాడు. చేయాలన్న ఆలోచన మారిపోతే చాలు ఇంకా ఆ వ్యక్తితో పక్క వెళ్ళిపోతాడు. అందుకని మనం ఏం చేయాలంట, ఎల్లప్పుడూ మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. అందుకని మిమ్మల్ని ఆన్లైన్ ప్రార్థన మానొద్దు అని చెప్తున్నా. మీరేమో అప్పుడప్పుడు మానేస్తారు. ఎందుకంటే సెలవు కావాలిగా మనకి సెలవులు కావాలి. అప్పుడప్పుడు అన్నిటికీ సెలవులు పెట్టొచ్చండి, ప్రార్థనకు సెలవు పెట్టకూడదు. నిత్యం మనల్ని కాపాడేది ప్రార్థన. ఆ ప్రార్థనకి మనం సెలవు ఇవ్వకూడదు, దానికి మనం నిరంతరం చేయాలి. అందుకని యాకోబుని లేచినప్పుడు మీరందరూ పాల్మాలకుండా ప్రార్థనలో కలుసుకోవాలి. బుధవారం శ్రీలకుడికి జరుగుతుంది, దాంట్లో కలుసుకోవాలి. ప్రార్థన అనగానే శుక్రవారం జరుగుతుంది, దాంట్లో కలుసుకోవాలి. ఈ ప్రార్థన మనకు ఎంతో ప్రొటెక్షన్ ఇస్తుంది, ఎంతో భద్రతనిస్తుంది, దేవుని కాపుదల మనం కలిగిస్తుంది. కాబట్టి ఇంకా రాబోయే రోజుల్లో రకరకాల టెక్నాలజీ వస్తుంది, రకరకాల విషయాలు వస్తాయి. ఇవన్నీ మనం చూడాలి. వాటి వల్ల ఎంతో ప్రమాదం కూడా మనకు ఉంటుంది. ఇప్పుడు టెక్నాలజీ మనం వచ్చిందని వాడుకుంటున్నాం, దాంట్లో ప్రమాదం కూడా ఉంది. ఏముంది? రాబోయే రోజుల్లో వాటి వల్లే మనిషి ఈరోజు దాన్ని తయారు చేస్తున్నాడు. ఆ తయారు చేసి రేపు తిరుగు కూడా పడవచ్చు మనిషి మీద. ప్రమాదం కూడా పొంచి ఉంది. ఇవన్నీ తప్పించుకోవాలంటే మనం ఏం చేయాలంట, ఎల్లప్పుడూ ప్రార్థన చేసుకొని భయభక్తులుగా మనం ఉండాలి. భయభక్తులుగా మనం ఉన్నట్లయితే రేపు ఎన్ని తప్పించుకొని ఆడపోయి చేరిపోతాం, ఆయన ముందు నిలబడతాం. ఎక్కడ? పరలోక రాజ్యంలో ప్రభు ఎదుటికి వెళ్ళి నిలబడగలుగుతాం. లేకపోతే ఎప్పుడు ఏ సమస్య వస్తుందో తెలియదండి, ఎక్కడేది దాగి ఉందో తెలియదండి, ఎలాంటి ఈ వార్త భయంకర వార్త తినాల్సి వస్తుందో తెలియదు. అలాంటి సమాజం ఈరోజు తయారవుతుంది. అప్పుడు అందుకని మనం భయభక్తులుగా ఉండి మనల్ని మన పిల్లల్ని భద్రం చేసుకుని మంచి మార్గంలో నడిపించుకుంటూ దైవికంగా మనం జీవించామనుకోండి, ఇలాంటి వాటన్నిటి నుంచి మనము తప్పించబడుతూ కాపాడబడుతూ భద్రపరచబడుతూ ముందుకెళ్తాం. కాబట్టి నిలబడి ఉండాలి అంటే ఏం చేయాలంట? ఫస్ట్ ఏం చేయాలి? గర్వించకుండా ఉండాలి. రెండోది ఏం చేయాలి? వ్యర్థమైన దాని మీద మనసు పెట్టకుండా, కపటంగా ప్రమాణం చేయకుండా, నిర్దోషమైనటువంటి చేతులు కలిగి శుద్ధ హృదయం కలిగి ఉండాలి. తర్వాత విశ్వాసంతో నిలబడి నిలకడగా ఉండాలి. తర్వాత దేవుడిచ్చేటువంటి ఆ యొక్క యుద్ధోపకరణాలు, ఆత్మీయటువంటి ఆయుధాలు మనం కలిగి ఉండాలి. నీతిమంతులుగా మనము జీవించాలి. ఇంకా దేవుని యొక్క చిత్తాన్ని నిరంతరము జరిగించేవారిగా మనం ఉండాలి. పరిశుద్ధాత్మ శక్తిని కలిగి మనం ఉండాలి. తర్వాత ఎల్లప్పుడూ మనము ప్రార్థన చేస్తూ ఉండాలి. ప్రార్థనకి రాజీ పడకూడదు. నా శరీరం కూడా అప్పుడప్పుడు అంటుంటుంది, కొంచెం ఇబ్బంది పెడుతుంటుంది, కానీ అయినా ఆగేదానికి లేదని చెప్తాను నేను. ఏకజామున లేయాలంటే ఒకసారి అది సహకరించదు, కానీ అది కుదరదు అని చెప్తుంటాను నేను. చచ్చేదాకా అది కుదరదు, రోజు లేయాల్సిందే, ప్రార్థన చేయాల్సిందే అని చెప్తుంటా. ఒక రోజైనా రెస్ట్ ఇచ్చు కదా అంటుంది. అది రెస్ట్ లేదు. దేనికి? ఈ శరీరం బలహీనమైంది.
శరీరం ఏంటి? బలహీనమైంది. బాగా పెట్టేవా నిద్ర బాగా పోతానంటది. అది బాగా వినిపించావు కదా నాకు, నేను నిద్రపోతాను లేబ్బాకంటది. కాబట్టి బాగా కష్టపెట్టామా, నన్ను ఎక్కువ శ్రమ పెట్టావు కాబట్టి నేను లేబ్బాకు, నేను నిద్రపోవాలంటది. ఎటువంటి సమస్య దీంతో. కాబట్టి ఇది బలహీనమైంది. దేవుడు మనకి ఎప్పుడు సహకరిస్తుందని లేదు, సహకరించదు. ఆయనను దాన్ని ఏం చేయాలంట? అందుకే పౌలు ఏమన్నాడు? దాన్ని నలగొట్టి లోబరుచుకున్నాడంట ఆయన. దీన్ని, ఈ శరీరాన్ని. ఎందుకంటే ఇది అంత తేలికైంది కాదు, ఇది అంత తేలికగా లోబడేది కాదు మనకి. కాబట్టి ఆయనను దీన్ని ఏం చేయాలా? బలవంతం చేతనం లేయమ్మా, లేసి కూర్చో, ప్రార్థన చెయ్యి అని చెప్పాలి. దాన్ని ప్రార్థన చేయకపోతే మనకు నష్టం కదా. అందుకని ఎల్లప్పుడూ మనకేముండాలి? తప్పనిసరిగా ప్రార్థన ఉండాలి. అలాంటి ప్రార్థనా జీవితాన్ని మనం కలిగి ఉన్నప్పుడు రాబోయే రోజుల్లో ఎలాంటివి వచ్చినా సరే, పోయినసారి మనం కరోనా వచ్చింది, ఎంత అల్లాడిపోయామో, ఎంత భయంకర పరిస్థితిలో. ఇంకా అలాంటి భవిష్యత్తులో ఏమైనా రావచ్చు, రావని చెప్పలేము. కానీ వచ్చినను ఏంటి? ఆయన యందు భయభక్తులు కలిగి ఈ విధంగా నడుచుకుంటుంటే దేవుడు కాపాడుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. లేదు నాకేం కాదులే, నేను అది ఇది అనుకున్నామంటే ఎంతసేపు పుట్టాలి? తెగుల మనుషుల చిన్న తెగులు ఆడ పుడితే చాలు, అంతే. మనిషి జీవితం అందరితో ముగించిపోతుంది. అందుకని మనము దేవుడి వాక్యం చెప్పినట్టుగా రీతిగా నడుచుకున్నామంటే అంతవరకు ప్రభువులో నిలబడి జీవి కిరీటాన్ని పొందుకొని పరలోకానికి చేరి యుగాలు ఆయనతో జీవించగలుగుతాం. దేవుడు అట్టి భాగ్యము మనకిచ్చునుగాక. ఆమేన్, హల్లెలూయా. ప్రార్థన చేసుకున్నాం. ప్రియగల తండ్రి, పరిశుద్ధమైన దేవానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. తండ్రి యేసు నా ప్రభువా, ఇంతవరకు నీ కృపను బట్టి, నీ సహాయాన్ని బట్టి మమ్మల్ని అందరినీ కూడా మీరు కాచి కాపాడుతూ భద్రపరుస్తూ నడిపిస్తూ సహాయం చేస్తూ ఉన్నారు నాయనా. నువ్వు చేసిన అనేకమైన కార్యాలను బట్టి, అనేకమైన విషయాలను బట్టి నిండు మనసుతో నేను స్తుతిస్తూ ఆరాధిస్తూ ఘనపరుస్తూ ఉన్నాం ప్రభువా. నీ ఆత్మ ద్వారా ప్రతి బిడ్డకి, ప్రతి కుటుంబానికి ఏ విధంగా నడుచుకోవాలో మాకు ప్రతి వారం బోధిస్తూ ఉన్నాం అయ్యా. మీరు చెప్పిన విధంగా మేము జార విడుచుకోకుండా భయభక్తులుగా నడుచుకునే విధంగా మీ కృపా సహాయం మాకు దయచేయమని, ఆశీర్వదించమని, నిన్ను మహింపరచుకోమని యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి ఏడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులందరికీ ప్రభు యొక్క నామములో వందనాలు తెలియజేస్తున్నాను. గత 28 సంవత్సరాల నుండి ప్రభు యొక్క పరిచర్యలో కొనసాగటానికి ప్రభు ఎంతగానో కృప చూపించుకున్నాడు. అయితే ఈ సంవత్సరం నుండి జీసస్ సేవ్ టీవీ ద్వారా దేవుని వాక్యాన్ని అనేకులకు అందించడానికి దేవుడు మా మీద ఎంతో కనికరం చూపించున్నాడు. దేవుని వాక్యాన్ని ప్రతి వారం మీకు ఈ ఛానల్ ద్వారా అందిస్తున్నాం. ఈ వాక్యం ద్వారా మీరు బలపరచబడుతున్నట్లయితే తప్పకుండా మీ స్పందన మాకు తెలియచేయండి. ఇలాంటి స్వచ్ఛమైన యథార్థమైనటువంటి వాక్యం కొరకు మీరు ఆశపడుతున్నట్లయితే, ఎదుగుతున్నట్లయితే మా ఆరాధనలో పాల్గొనండి. తప్పక దీవెన పొందండి. ప్రతి ఒక్కరిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. అందరికీ వందనాలు. అడ్రస్ గ్రేస్ ఫెయిర్ హాల్, ఏదాయపాలెం, రైల్వే స్టేషన్ రోడ్, నెల్లూరు. బ్రాంచ్ సంఘాలు గూడూరు, నెల్లూరు, నాయుడుపేట, జయంపు, ఆర్మేన్పాడు, రామరెడ్డిపాలెం, కామిటిగుంట. తప్పకుండా మా యొక్క ఆరాధనలో మీరు పాల్గొని దీవెన పొందాలని కోరుతున్నాం.